చూడండి మా బావగారు మా అత్తగారు వాళ్ళ ఇంటికి వచ్చాము. అసలు 100 వరహాలు చూడండి ఎంత బాగున్నాయో. ఈరోజంతా ఇక్కడ హ్యాపీగా గడిపామండి. మమ్మల్ని భోజనాన్ని పిలిచారు, వచ్చాము. ఇది చూడండి కరివేపాకు చెట్టు చూడండి అట్లా ఉందో. అసలు అన్నిటికీ ఉపయోగపడుతుంది, మీకు చెప్పాల్సిన పనే లేదు. కరివేపాకు అంటే ప్రతి విషయం. మా రాక్సీ చూడండి, మా రాక్సీ ఎంత బాగుందో. అసలు ముద్ద వస్తుంది రాక్సీని, ఎంత మంచి రాక్సీ. రాక్సీ చూడండి జామ చెట్టు ఎంత బాగుందో. అసలు ఈ జామ చెట్లకు కాయలు భలే ఉన్నాయండి. షుగర్ పేషెంట్లకైతే చాలా మంచిది. అంటే రెడ్ కాయలు అండి, ఇంత బాగా రెడ్గా ఉంటాయి లోపల, చాలా బాగుంటాయి. అసలు చూడండి ఎంత బాగున్నాయి. 100 వరహాలు చూడండి. ఇవి కూడా అండి చూడండి ఎంత బాగుంది. పైకి చెట్టు చూడండి ఎంత బాగున్నాయి. చెట్టు ఫ్లవర్స్ చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. ఈరోజు ఎంజాయ్ చేసామండి మా అక్క వాళ్ళ ఇంట్లో. సూపర్. అక్క అంటే ఎవరో కదండో, సెయింట్ పీటర్ స్కూల్ అండో, శోభా మేడం అంటారు కదండి, ఇంగ్లీషు కేరళ మనిషి అండో. బాగా ఇవ్వండి జామ పండ్లు బంగినపల్లి జామ పండు అన్నట్టు చూడండి. జామ పండ్లు అట్టున్నాయి, సూపర్గా ఉన్నాయి. అసలు పెద్ద చెట్టు అండి, ఎన్ని జామ పండ్లు ఉన్నాయి చెట్టు అంతా చాలా బాగున్నాయండి. లేని చెట్టే లేదండి ఇంట్లో, ప్రతి ఒక్క చెట్టు ఉంది. నిమ్మ చెట్టు ఉంది, ఒక్కల చెట్టు ఉంది, ప్రతి ఒక్కటి ఉన్నాయండి చెట్లు. మామిడి చెట్టు ఉంది, ప్రతి అసలు చెప్పలేమండి, అన్ని వనంలాగా ఉందండి, తోటలాగా. అసలు ఎంతో బాగుంది చూడండి. అరటి చెట్టు ఉందండి, మందారం ఉంది, అరటి ఉంది, తులసి ఉంది, పప్పాయ ఉంది, క్రోటన్స్ ఉన్నాయి. చూడండి చెట్లు ఇవన్నీ అసలు ఎంత నల్లేరు ఇంకా మీకు చెప్పదగల. ప్రతి ఒక్క వ్యాధికి, ఎన్నో వ్యాధులకు మంచిది కదండి నల్లేరు. ఈ కీళ్ళ వాతానికి చాలా మంచిదండి. మనకు స్టమక్లో పెయిన్ ఉన్నా అంతా క్లీన్ చేస్తుందండి. ఇది నల్లేరు పచ్చడి చేసుకున్న, కారపొడి చేసుకున్న సూపర్ అంటే సూపర్. మనకి ఆ వ్యాధులన్నీ బాగా నయం చేస్తుంది. ఈ నల్లేరు పచ్చడి కూడా ఎక్కడన్నా నల్లేరు దొరికితే తెచ్చుకొని మీ ఇంట్లో కూడా పెంచుకోండి, పచ్చడి చేసుకొని తినండి. జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి, తెల్లగడ్డలు వేసి నూరుకొని బాగా ఆయిల్లో వేయించుకోవాలండి. తిన్నారనుకోండి చాలా అంటే చాలా మంచిదండి. సరేనా? చూడండి ఇంకా ఇక్కడ ఈ చెట్లు తమలపాకులు అండి, గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ఎంతో మంచిదండి. ఈ తమలపాకులు జలుబు చేసినా ఎవరికైనా మంచిగా దగ్గు అని కాపు ఉంటుంది కదా మనకు, అది చాలా నయం చేస్తుందండి. రోజు రాత్రిపూట ఒక తమలపాకును వాటర్లో బాగా క్లీన్ చేసుకొని మనం తిన్నామనుకోండి, ఆ రసం మిగితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా పోతుందండి. చాలా మంచిది.